నమస్కారం అమ్మా. చాలా హ్యాపీగా ఉంది సార్. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారమ్మా? మా ఇంట్లో అయితే మాకు జాయింట్ ఫ్యామిలీ సార్. జాయింట్ ఫ్యామిలీ ఎంతమంది మొత్తం? అత్తయ్య గారు, ఇద్దరు తోటికోడళ్ళు, ఇద్దరు మరుదులు, మా వారు, పాప. అంత పెద్ద ఫ్యామిలీ. బిగ్ ఫ్యామిలీ సార్. జాయింట్ గుడ్. ఫ్యామిలీ. ఓకే అమ్మా, గుడ్. ఇప్పుడు మీ ఇంట్లో బెనిఫిట్స్ ఏమొస్తున్నాయి గవర్నమెంట్ వల్ల అమ్మా? ఎంతమంది ఉన్నారు మా స్కూల్ పోయే పిల్లలు మీ ఇంట్లో? నాకు ఒక పాప, మా సిస్టర్కి ఇద్దరు బాబులు. ఇద్దరు బాబులు, ముగ్గురికి వస్తారు. నాకు దీపం పథకం వచ్చింది. మా సిస్టర్ అంటే తోడికోడలికి కూడా దీపం పథకం వచ్చింది. ఓకే. ఇద్దరికి దీపం పథకం ఇద్దరికి వచ్చింది. ఇద్దరికి దీపం పథకం వచ్చింది సార్ మా ఇద్దరికి. ఇంట్లో ఏమన్నా పెన్షన్ ఏమన్నా వస్తాయమ్మా? మా అత్తగారికి వస్తుంది సార్. మీ అత్తగారికి పెన్షన్ వస్తుంది. పెన్షన్ వస్తుంది. ప్రాబ్లం ఏం లేదు, బాగానే వస్తుంది సార్. every month. ముందుకు ఇప్పటికే డిఫరెన్స్ కనపడుస్తుందమ్మా పరిపాలనలో? కనపడుతుంది సార్. ఎట్లమ్మా? పోయినసారి మాకు తల్లికి వందనం రాలేదు సార్. ఈసారి తల్లికి వందనం కన్ఫామ్ గా పడింది. రాని వాళ్ళకి మళ్ళీ ఏమన్నా లోటుపాట్లు ఉంటే చెక్ చేసి మళ్ళీ వేయడం ఇదంతా బాగా జరుగుతుంది సార్. అదే దీపం పథకం కూడా రాకపోయినా ఇంటి దగ్గరికి వచ్చి వాలంటీర్స్ వచ్చి వస్తున్నాయా రావట్లేదా అని అడిగి వాళ్ళు ఇంటికి వచ్చి మెన్షన్ చేసుకుని అడగడం ఇదంతా బాగుంటుంది సార్. ఈ మధ్య కాలంలో మేము వాట్సాప్ గవర్నెన్స్ పెట్టాం, విన్నావమ్మా? తల్లికి వందనం అందులోనే చెక్ చేసుకున్నాను సార్. అందులో చెక్ చేసుకున్నాం. ఆధార్ కార్డు అందులోనే నంబర్ కొట్టి అందులోనే చెక్ చేసుకున్నాను నేను తల్లికి వందనం వాట్సాప్ ద్వారానే. వాట్సాప్ లోనే చేసుకున్నాం. వాట్సాప్ ద్వారానే చెక్ చేసుకున్నాను. ఇప్పుడు అలవాటు అయిపోయిందమ్మా, వాట్సాప్ అలవాటు అవుతుందా? అవుతుంది సార్. మీ ఊర్లో కూడా వాడుతున్నారా? వాడుతున్నాను.